సంక్రాంతికి డాకు మహారాజ్, గేమ్ చేంజర్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాల్లో బాగా ఎగ్జైట్ అవుతున్న సినిమా ఏంటి? సంక్రాంతికి వచ్చే సినిమాలు 2 నుంచి 3, 3 నుంచి 4 వచ్చినా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారన్న. ఎందుకంటే సంక్రాంతికి భారీ ఎత్తుగా సెలవులు వస్తాయి. అందులో ఒకటి సిటీలో ఉన్న వాళ్ళంతా మ్యాక్సిమం విలేజ్లో ఉండటానికే ట్రై చేస్తారు. ఎందుకంటే పల్లెటూరు వాతావరణం, ఆ పిల్లలు, ఆ సందడి, ఎట్లా హాలిడేస్ వస్తాయి, ఆ గాలిపటాలు ఎగరేసి అదంతా వేరే లెవెల్. వీటి కోసం ఏం చేస్తారు, విలేజ్కి వస్తారు. విలేజ్కి వచ్చినప్పుడు కాస్త బోర్ కొట్టేది. దగ్గర ఏదైతే కొంచెం సిటీలో లేకపోతే థియేటర్ దగ్గర ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. గేమ్ చేంజర్ సినిమా వచ్చేసి శంకర్ గారి డైరెక్షన్ కాబట్టి అంచనాలు ఉన్నాయి. అదేవిధంగా సంక్రాంతికి వస్తున్న సినిమా వెంకటేష్ గారి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది. ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో వెంకటేష్ గారు బెస్ట్ అని చాలా వరకు ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్తారు. అదేవిధంగా డాకు మహారాజ్ గారు అంటే మాస్ ఒక రేంజ్లో ఉంటుంది కాబట్టి బాలకృష్ణ గారు హ్యాట్రిక్ హిట్లో ఉన్నారు. ఇప్పుడు అంచనాలు పెరిగే అవకాశం ఉంది బాలకృష్ణ గారి మీద. ఎందుకంటే డైలాగ్తోనే చంపేస్తారు మన బాలయ్య బాబుకి అభిమానులు కొద్ది గొప్ప. ఓకే, గేమ్ చేంజర్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఎందుకంటే ఆ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకటి ఐఏఎస్ రోల్ అండ్ ఒకటి విలేజ్ కైండ్ ఆఫ్ రోల్, తండ్రి కొడుకు పాత్ర. సో పర్ఫార్మెన్స్ కానీ సినిమా మేకింగ్ కానీ ఎలా ఉండబోతుంది? అందులో డ్యూయల్ రోల్ అని వాస్తవంగా నాకు తెలియదు, మీరు చెప్తున్నారు కాబట్టి. ఐఏఎస్ ఆఫీసర్ అంటే అది సమాజం పట్ల ఐఏఎస్ ఆఫీసర్ ఏ విధంగా ప్రవర్తించాలని చెప్పి శంకర్ గారు ఏ సినిమా తీసుకున్నా మనం కంపల్సరీ సొసైటీకి ఒక చిన్న మెసేజ్తో సినిమాని తీసుకుపోతాడు. సోషల్ మెసేజ్తో. మెసేజ్ లేకుండా శంకర్ గారు సినిమా తీయరు. కాకపోతే అది కమర్షియల్ ఎలిమెంట్లో వచ్చేసరికి కొన్ని సినిమాలు మైనస్ అయినాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఐ సినిమా, మొన్న వచ్చిన భారతీయుడు 2 సినిమా కొంచెం డిజాస్టర్ అయిపోయినాయి, కొంచెం డిసప్పాయింట్ చేసినాయి. ఈసారి కొంచెం కసి మీద తీస్తాడేమో అని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే గ్లోబల్ స్టార్ దొరికారు, హ్యాట్రిక్ లో ఉన్నారు రామ్ చరణ్ గారు. అదేవిధంగా ఆయన డైరెక్షన్కి వంకబెట్టే పని లేదు. ఆ రోజుల్లోనే సంచలనాలు సృష్టించే డైరెక్షన్ చేశారు. ఇప్పుడు ఈ కంపల్సరీ ఇది ఒక బ్లాక్ బస్టర్ అవుతుందని మేము కోరుకుంటున్నాం. సంక్రాంతికి గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ టాక్ కొడితే పాన్ ఇండియా మూవీ కాబట్టి ఇండియా వైడ్గా ఒక 1000 కోట్లు కలెక్ట్ చేసే అంత స్టామినా ఉందా గేమ్ చేంజర్కి? కంపల్సరీ ఉందన్న. 1000 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుందని అనుకుంటాను. ఎందుకంటే ఓవర్సీస్ ఉంది. ఒకప్పుడు మనకు ఓవర్సీస్ లేదు. ఇప్పుడు ఓవర్సీస్లో కూడా 200 కోట్లు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఒకప్పుడు సినిమా అంటే తెలుగు ప్రేక్షకులకు మాత్రమే పరిమితమై ఉండేది. ఇప్పుడు కంపల్సరీ ప్రతి సినిమా పాన్ ఇండియా లోకి తీసుకెళ్తున్నారు కాబట్టి కంపల్సరీ మనకి ఖర్చు ఏముంటుంది, డబ్బింగ్ ఒకటే ఖర్చు ఉంటుంది కాబట్టి వేరే అదర్ లాంగ్వేజెస్లోకి మార్కెటింగ్ బాగా చేసుకుంటే కంపల్సరీ 1000 కోట్లు కానీ 1500 కోట్లు కానీ పైన మాటకి వచ్చే అవకాశం ఉంది. అలాగే రీసెంట్గా గేమ్ చేంజర్ అమెరికాలో ఈవెంట్ జరుపుకుంది. దాంట్లో సుకుమార్ గారు వన్ ఆఫ్ ది గెస్ట్గా వచ్చారు. సో ఆయన గెస్ట్గా వచ్చి ఏం చెప్పారంటే, రంగస్థలం సినిమాకి చరణ్కి నేను అవార్డు వస్తుంది అనుకో, నేషనల్ అవార్డు, కానీ మిస్ అయింది. కానీ గేమ్ చేంజర్ నేను చూశాను, ఈ క్లైమాక్స్లో చరణ్ నటనకి నేషనల్ అవార్డు వస్తుంది అన్నారు. మీరేమంటారు? వాస్తవం చెప్పాలంటే అన్న, పుష్ప 1, పుష్ప 2 కంటే కూడా నాకు రంగస్థలం అనే సినిమా చాలా ఇష్టం. అందులో ఏ విధమైన వల్గారిటీ లేకుండా తెలుగు ప్రేక్షకులకి నచ్చే విధంగా, అదేవిధంగా అందరి ప్రేక్షకులకి నచ్చే విధంగా సినిమాని బాగా తెరకెక్కించిన విధానం బాగుంది. అదేవిధంగా రంగస్థలంలో చూసుకుంటే రామ్ చరణ్ గారి బెస్ట్ యాక్టింగ్ ఇచ్చారన్న. ఎందుకంటే ఆ సినిమా చూస్తుంటే అసలు అది ఒక రియాలిటీలోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. జగపతి బాబు గారు కానీ, ఆ రంగస్థలంలో రామ్ చరణ్ గారు కానీ, ఆ కాస్ట్ మొత్తం ప్రతి పాత్ర వాళ్ళ పాత్రకి 100% న్యాయం చేశారు. ఆ సినిమాకి యాక్చువల్గా ఇంకా అదే ఈ రేంజ్లో పాన్ ఇండియా సినిమా అయితే కంపల్సరీ 1000 కోట్లు పైనే కలెక్ట్ చేసేదన్న ఆ రోజుల్లోనే. కాకపోతే అప్పటికి అవకాశం లేదు కాబట్టి పుష్ప 2, పుష్ప 1తో వచ్చారు కాబట్టి సుకుమార్ గారు రంగస్థలంతోనే వచ్చి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. టాప్ డైరెక్టర్ సుకుమార్ గారే ఇప్పుడు ఆయనకి నేషనల్ అవార్డు వస్తుంది అని చెప్పేసి అంతా పొగిడేరు అంటే సినిమాలో ఖచ్చితంగా ఆయన నటన నెక్స్ట్ లెవెల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా గేమ్ చేంజర్? ఈ నేషనల్ అవార్డు అనేది కొంచెం వాల్యూ తగ్గించింది అనిపించింది అన్న. ఎందుకంటే నేషనల్ అవార్డు అనేది ఒక సమాజం పట్ల బాధ్యతతో ఉన్న సినిమాలకు ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. కమర్షియల్ సినిమా పరంగా మనం చూడొచ్చు, ఎంటర్టైన్ అవ్వచ్చు. కానీ యువతకి ఏం కావాలి అంటే ఎంటర్టైన్మెంట్ ఒక్కటే కాదు, సమాజం పట్ల యువత ఏ విధంగా ప్రవర్తించాలి. ఇప్పుడు జై భీమ్, అప్పుడు ఆ రోజుల్లో జై భీమ్ పోటీలో ఉందన్న. జై భీమ్ సినిమా మంచిది. ఆ బడుగు బలహీన వర్గాలకి ఏ విధంగా ఒక లాయర్ సపోర్ట్ చేసిండు రూపాయి తీసుకోకుండా అనే కాన్సెప్ట్తో వచ్చిన మంచి సినిమాకి వస్తే బాగుండేది అనిపించింది. సో నేను అల్లు అర్జున్ గారికి ఎందుకు రాకూడదు అనే థాట్లో అడగట్లేదు. సమాజానికి మెసేజ్ ఉన్న సినిమాలకు వస్తే బాగుంటుంది అనిపించింది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అన్న.